సరే అదే అన్నారు. అలాగే మీరు నాతో కలిసి రండి అన్నదానికి ఓ పెద్ద చర్చ జరిగింది. అది ఆ విషయం ఏంటంటే అభివృద్ధిలో మేము వేగం అందుకుంటున్నాం, అభివృద్ధిలో మేము పుంజుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరు గత కేసీఆర్ లాగా లేకపోతే గతంలో ఉన్నటువంటి స్టాలిన్ లాగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులాగా వ్యవహారం చేస్తే తెలంగాణ అభివృద్ధికి అనేక ఆటంకాలు పడతాయి అన్నట్టుగా. ఓకే ప్రభాకర్ పుల్లారావు గారు కంక్లూడ్ చేయండి. ఒకటి, దేశంలో ప్రతిపక్షాలు సరే మొన్న దెబ్బతిన్నాక మమతా బెనర్జీ మళ్ళీ కలిసి పనిచేద్దామని అడగడము, సో ప్రతిపక్షాలకు సంబంధించి దేశ ప్రజల్లో ఆల్టర్నేటివ్ అనే చూసే ఒక అవకాశం ఇంకా టైం ఉంది, వస్తుందా? రెండోది, ఇవాళ ఎవరి వ్యాఖ్యలతో వచ్చినా ఈ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక వైఖరి రాను రాను పెరుగుతోంది. సో అది రేపు రానున్న ఎన్నికల్లో ఏమన్నా ఇంపాక్ట్ చేస్తుందా ఓట్ పరంగా? ఇక్కడ ఏమన్నా మాట్లాడుకోవచ్చు సోషల్ మీడియాలో, బట్ ఓట్ పరంగా ఏమన్నా ఉంటుంది? సోషల్ మీడియా ఒపీనియన్ ఇంపాక్ట్ ఉంటుంది. అది అధికారంలో ఉన్నవారు ఎలా డీల్ చేసుకుంటారో వాళ్ళతో ఉండాలి. చాలా కేర్ఫుల్ గా డీల్ చేసుకోవాలి. అది మొదటే చెప్పాను. రెండో, తులసిరెడ్డి గారు 99 ఎంపీలు వచ్చారు. తులసిరెడ్డి గారు కర్ణాటకలో, తెలంగాణలో 17 వచ్చినాయి. కాంగ్రెస్ ఒంటరిగా పోరాటం తీసేస్తే 82లో అన్ని వాళ్ళకి అలయన్స్ వల్లే వచ్చినాయి కదా. డిఎంకే, శివసేన, ఎన్సిపి. బీహార్లో సొంత బలం కాదు. డిసెంబర్ 2023న నితీష్ కుమార్ని చైర్మన్ చేసేసి ఉంటే ఫ్రంట్కి బీజేపీ ఓడిపోతున్నాయి. 242, 220 వద్దును. నేనే ఉంటానంటే ప్రజలు 25 సంవత్సరాలు బట్టి ఒప్పుకోనప్పుడు తప్పుకోవాలి. విజయం కావాలా, నష్టం కావాలా పేరుతో. అది పెద్ద ప్రాబ్లం. అది మోడీ గారికి అడ్వాంటేజ్. కానీ మోడీ గారికి అడ్వాంటేజ్ ఉన్నదని నేను ఇందాక కూడా చెప్పాను. కేర్ఫుల్గా వెళ్ళాలి. సోషల్ మీడియా అన్ని పెరుగుతూ ఉంటుంది. ఇంకా 2 సంవత్సరాలు ఇంకా పెరుగుతుంది. మనుషులు చదువుతారు. చాలా కేర్ఫుల్గా హంబుల్గా ఉండాలి. నమ్రత ఉండాలి ఏ నాయకుడైనా. అది చేసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాగే కాంగ్రెస్ పార్టీ చీటింగ్ బాటికి మాదే నాయకత్వం, మేమే మోడీ గారికి కుదరదు. ప్రజలు ఒప్పుకుంటారా? నేను వెళ్ళి ఆ బెంగాలీ మార్కెట్లో ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసుకొని చూస్తే ప్రజలు ఆయన ఆటో డ్రైవర్ మంచోడు, చాలా గుడ్ క్యారెక్టర్, మంచి మనిషి. ఓడిపోయాక కొద్దిగా పోలేదుగా. కానీ ఆయన ఎస్ఐఆర్ మీద కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ అసలు అది కంప్లీట్ గా నాన్ సీరియస్ డిస్కషన్ అయిపోయింది కదా. బెంగాల్లో ఏదో అనుకున్నారు, నేను అనుకోలేదు. అంత కన్సాలిడేషన్ వచ్చేసి అనవసరం. ప్రతి విషయానికి ఒపోజ్ చేయక్కర్లేదు. క్రిటికల్ ఇష్యూ తీసుకొని సపోర్ట్ చేయండి. ఆల్టర్నేటివ్ మంచిగా నేను ఉన్నానని చెప్పుకోండి. అది చెప్తే పనులు జరుగుతాయి. ఒపోజిషన్ ఉన్న దేశంలో, కానీ నాయకుడు ఎవరో అది ఎతుకుతారు వేస్తే కాదు. ఇది ఇప్పుడు మోడీ గారికి ఛాలెంజ్ ఏమిటంటే కేర్ఫుల్గా, సాఫీగా, నమ్రతగా వెళ్ళాలి ఈ 3 సంవత్సరాలు. లేకపోతే రివర్స్ వస్తుంది ప్రజలకి. అది ఎక్కడైనా రివర్స్ వస్తుంది. ఈ ఆపోజిషన్ ఏంటంటే మేమే నాయకుడు, కాంగ్రెస్ నాయకుడే ప్రధానమంత్రి అనేది ఇది మరి ఎలాగనిపిస్తుంది? నీకు అంత బలం లేనప్పుడు 17 ఎంపీలు తీసేస్తే ఏమొచ్చినాయి చెప్పండి. మహారాష్ట్రలో 13 వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వస్తాయా? తగ్గిపోయినాయి కదా. సో కేర్ఫుల్గా కాంగ్రెస్, బీజేపీ పోరాడిన రాష్ట్రాల్లో రాజస్థాన్ తప్ప ఎక్కడో ఒక సీట్ రాలేదు. సో వాళ్ళు కూడా స్ట్రాటజీ మార్చుకోవాలి. పాత వాళ్ళని తీసుకోవాలి, కొత్త వాళ్ళని తీసుకోవాలి, నాయకత్వం వైడెన్ చేయాలి, డెమోక్రసీ ఇచ్చే కనపడితే కాంగ్రెస్ కన్వెన్షనల్ పద్ధతులు అయితే పనికిరావు. నాకు తెలిసి బీజేపీ ఆల్రెడీ ఆ పందా తీసేసుకుంటుంది. అదే నాకు తెలిసి ప్రధాన